మన భారతదేశంలో లక్షల మంది స్టూడెంట్స్ డే అండ్ నైట్ కష్టపడి డిగ్రీస్, పీజీస్, ఎంబీఏ, ఎంటెక్ లాంటివి కంప్లీట్ చేస్తారు. కోచింగ్ క్లాసెస్, ఇంటర్న్షిప్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఎన్నో ఇయర్స్ స్పెండ్ చేస్తున్నారు ఒక డీసెంట్ జాబ్ కోసం. కానీ చివరికి ఏమీ దొరకకుండా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతారు. ఎందరో గ్రాడ్యుయేట్స్ ఒక 10 to 20,000 శాలరీ కోసం కూడా లైన్లో నిలబడుతున్న ఈ రోజుల్లో తన తండ్రి యొక్క పవర్ వల్ల బీటెక్ పాస్ అయిన ఓ వ్యక్తి ఐసీసీ చైర్మన్ అయ్యాడు. అతని అమిత్ షా కొడుకు జైషా. తనకి క్రికెట్లో నాలెడ్జ్ లేదు, పాలిటిక్స్లో కూడా లేదు, కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేదు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ని రూల్ చేస్తున్నాడు. బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ ప్రెసిడెంట్, ఐసీసీ చైర్మన్ అన్ని హై పోస్ట్ ని హోల్డ్ చేస్తున్నాడు. కానీ నాలాగా ఎందరికో కొన్ని డౌట్స్ ఉండిపోయాయి. జైషా అసలు క్రికెట్ ఆడాడా? కోచింగ్ అయినా తీసుకున్నాడా? కనీసం ఒక స్టేట్ కి అయినా ఆడాడా? లేదు. మరి తను ఐసీసీ చైర్మన్ అండ్ బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు అని డౌట్ రావచ్చు. ఈ వీడియోలో మనం జైషా ఐసీసీ చైర్మన్ ఎలా అయ్యాడు, జైషా యొక్క గోల్డెన్ ఎంటర్ప్రైజ్ కంపెనీ స్కామ్ గురించి అండ్ పొలిటికల్ కనెక్షన్స్ వల్ల తను ఎలా ఎదిగాడో అనేది తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లెట్ స్టార్ట్ ద వీడియో.